మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నారు. మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్ చెప్పండి. సో వాట్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్? 1:17 సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్లైట్ అనేటువంటిది బోయింగ్ 787-8 అనేటువంటి ఫ్లైట్ 230 మంది ప్యాసింజర్లు 12 మంది క్రూతోని టేకాఫ్ తీసుకుంది. కొద్ది సెకండ్ల తర్వాత ఇది పడిపోయింది. దాంట్లో మనం 825 ఫీట్ల ఎత్తులో మాత్రమే ఉంది, చాలా తక్కువ హైట్ అని మనం చూడాలి. సో ఇమీడియట్గా టేకాఫ్ అయిన తర్వాత పడిపోయింది అనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. కేవలం 825 ఫీట్ 825 ఫీట్ల హైట్ నుంచి ఇది పడిపోయింది, అంటే చాలా తక్కువ హైట్ వరకు మాత్రమే ఇది టేకాఫ్ కాగలిగింది. ఆ తర్వాత పడిపోయింది అనేటువంటి చెప్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కొంత ఆందోళనకరమైనటువంటి దృశ్యాలు అయితే వస్తున్నాయి. చాలా వరకు మొత్తం విమానానికి సంబంధించిన చాలా భాగం కాలిపోయినట్టు అనిపిస్తోంది. అది క్రాష్ అవుతున్నటువంటి సమయంలో ఒక ప్రహరీ గోడను ఢీకొట్టి ఆ తర్వాత పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొంత ఇప్పుడే ఏవైతే ఫైర్ ఇంజిన్స్ చేరుకొని మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. కొంత ఆందోళనకరమైనటువంటి అంశంగా అయితే అది కనబడుతోంది. సో డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది, కానీ భారీ ప్రమాదం అయితే జరిగింది. కేవలం 825 ఫీట్ల హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విమానం ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. సో టైం కూడా లేదు, మనం చూడొచ్చు. ఒక్కసారి విమానం టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సమయంలో కొద్ది సెకండ్స్లోనే హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్స్ పైకి వెళ్ళిపోతుంది. దాదాపు ఒక ఏదైతే మన ప్యాసింజర్స్ విమానాలు ఉంటాయో 30,000 ఫీట్ల వరకు హైట్ వెళ్ళి అక్కడ నుంచి అవి ఆపరేట్ అవుతుంటాయి. సో కేవలం ఒక 1000 ఫీట్ కూడా టచ్ చేయకముందే 825 ఫీట్లు రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి విమానం క్రాష్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హరి, రైట్, మీరు చెప్పినట్టుగా 825 ఫీట్ అంటే కనుక కేవలం సెకండ్సే ఇస్మాయిల్. సో లెట్స్ కరెక్ట్ దట్. కేవలం సెకండ్స్ వ్యవధిలోనే ఆ హైట్కి చేరే అవకాశం ఉంటుంది, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. సో ఖచ్చితంగా ఇది ఏదైనా అనూహ్యంగా జరిగిన సంఘటన అనుకోవాలి, అంటే ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఏదైనా, రైట్. పైలట్కి అలాగే ఏటీసీకి జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది మనకి బ్లాక్ బాక్స్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, చాలా భీతావహమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్యాసింజర్స్ మేనిఫెస్ట్ కూడా రావాల్సిన అవసరం అయితే అది ఇప్పుడే వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఎలాంటి ఎకో సిస్టమ్ అక్కడ ఉంది, సిటీకి దగ్గరలో జనావాసాల దగ్గర ఇది జరిగిన కారణంగా సో ఈ సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తొందరగా త్వరితగతిన జరిగే అవకాశం కూడా ఉంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా మనకి? డెఫినెట్గా ఒక విఐపి విజయ్ రూపానీ, గుజరాత్ మాజీ సీఎం కూడా ఈ మొత్తం ప్యాసింజర్స్లో ఉన్నారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కొంతవరకు డిస్టర్బ్డ్ న్యూసే ఉంది ఇప్పటి వరకు మనం చూసుకుంటే. అయితే కొంత సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైర్ ఇంజిన్స్ ఎయిర్పోర్ట్ నుంచి అట్ ద సేమ్ టైం అంబులెన్సెస్ వెళ్ళాయి. కానీ డ్యామేజ్ చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఫస్ట్ విమానం పడుతున్నటువంటి టైంలో కొన్ని చెట్లు, అదేవిధంగా ఒక ప్రహరీ గోడ లాంటి ఏర్పాటు ఉంది, అక్కడ పడ్డాయి. సో ముఖ్యంగా జనావాసాలు ఉన్నప్పటికీ ఆ ఇండ్లలో పడలేదు. లేదంటే సివియారిటీ ఇంకా ఎక్కువగా ఉండేది అనేటువంటిది, ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ ఉండేది అనిపిస్తుంది. ఇది ఒకేసారి 825 ఫీట్ల హైట్కి వెళ్ళిన తర్వాత పైలట్ ఒక్కటేసారిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఆ హైట్ నుంచి అది క్రాష్ అయింది. సో టెక్నికల్గా ఇంజన్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, లేదంటే ఏదైనా వేరే ప్రాబ్లం వచ్చిందా, ఏం జరిగింది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రైమరీగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 825 ఫీట్ల వరకు ఫ్లైట్ టేకాఫ్ కాగలిగింది, పైకి రీచ్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్గా కొద్ది సెకండ్స్లోనే పడిపోయింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. సో ఇప్పటికే అక్కడికి పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు, మొత్తం మంటలు ఆర్పారు, చాలామందిని అక్కడి నుంచి తరలించారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అయితే క్యాజువాలిటీస్ కూడా అదే కొంత ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఉన్నారు, 230 మంది ప్యాసింజర్స్, 12 మంది క్రూ. సో డెఫినెట్గా ఒక పెద్ద నెంబర్ అనేటువంటిది కనిపిస్తుంది. బోయింగ్ విమానము టెక్నికల్గా చాలా స్ట్రాంగ్, అన్ని వసతులు ఉండేటువంటి విమానము, సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేటువంటి చాలా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. పడిపోయినటువంటి ప్రాంతంలో కొంత ఆందోళనకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి, కొంత భీతావహమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక విమానం సాధారణంగా ప్రతి ఒక్కరూ డైలీ రొటీన్లో విమానం ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఈ స్థాయిలో ప్రమాదం జరిగిన తర్వాత కొంత ఆందోళన అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. బట్ చాలా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఒక నివాసమైనటువంటి ఒక బిల్డింగ్ ఏ విధంగా దెబ్బతింది ప్రమాద తీవ్రతకు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక పెద్ద ఒక ప్రమాదం అయితే జరిగింది, ఒక పెద్ద యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. క్యాజువాలిటీస్కి సంబంధించినటువంటి విషయం కూడా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తున్నాయి. చాలామంది సోషల్ మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు. అఫీషియల్
అఫీషియల్గా ఇప్పటికీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్ ఇండియా నుంచి ఎటువంటి అఫీషియల్ రిపోర్ట్ రాలేదు. రాడార్ ట్రాకర్ కూడా చెప్తోంది గ్రీన్విచ్ టైం చూసుకుంటే 8:08కి ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. రాడార్ ట్రాకర్ ద్వారా చూసుకుంటే చాలా కొద్ది సెకండ్ల తర్వాతనే ఈ మొత్తం ప్రమాదం జరిగింది అనేటువంటిది రాడార్ ట్రాకర్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. 1:17 సమయంలో ఇది స్టార్ట్ అయింది. 825 ఫీట్ల హైట్ నుంచే ఇది పడిపోవడం స్టార్ట్ అయింది అనేటువంటి చెప్తున్నారు. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఇన్సిడెంట్ జరిగింది. కొంతవరకు ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉండింది. చాలామంది అక్కడికి ఇమీడియట్గా రెస్క్యూ అయ్యారు. బట్ ప్రమాదం అనేటువంటి 825 ఫీట్ నుంచి బోయింగ్ 787 ఒక పెద్ద విమానం కూలినటువంటి 242 మంది ప్యాసింజర్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సిబ్బంది అందులో ఉన్నారు, ఫ్లైట్ క్రూ అందులో ఉన్నారు. సో క్రాష్ అయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. హరి, రైట్, టెక్నికల్ రీజనా మరొకటా లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ పరిస్థితి ఏంటి అనేది మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది ఇస్మాయిల్.